పామ్ సండే. మీకు అందరికీ మాట్లాడాలి వాళ్ళ శుభాకాంక్షలు. మాట్లాడి కూడా హ్యాపీ పామ్ సండే అని చెప్పండి. హ్యాపీ పామ్ సండే. టేక్ యువర్ సీట్. దయచేసి కూర్చోవచ్చు. చాలా సంతోషం. ప్రభుని ఆరాధించడానికి, స్తుతి చెల్లించడానికి వచ్చినటువంటి మనం ఈరోజు యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసా? డు యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే? ఈరోజు ఎంతమందికి ఈ ప్రాముఖ్యత తెలుసు? ఏంటి స్పెషల్? కమ్ ఆన్, ఎనీవన్? ఏంటి ఈరోజు స్పెషాలిటీ? ఈరోజు ప్రాముఖ్యత ఏంటి? గుడ్. ఓకే, ఈరోజు మీ ప్రాముఖ్యత వింద్రి కానీ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటే ఈ విషయాలు మనకి ఇందులో రాయబడి ఉంది. ఈరోజు ఏం జరిగిందో మొదటమే కాదు, ప్రత్యేక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కనుక ఈ విషయాన్ని ప్రత్యేకంగా అన్ని గాస్పుల్స్లో రికార్డ్ చేశారు. గాస్పల్ అంటే అర్థం సువార్త. సువార్త అంటే అర్థం యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. దిస్ ఇస్ ద గాస్పల్. ఇది గాస్పల్ అంటే సువార్త. అంటే యేసు ప్రభు ఈ భూలోకం పుట్టి జన్మించి ఆయన జీవితం గురించి, ఆయన ఎలాగ సిన్లెస్ లైఫ్ని జీవించాడో, పాపం లేని జీవితాన్ని జీవించాడు, పాపం లేకుండా అలా జీవించాడో, అంత మాత్రమే కాదు ఆయన మన కొరకు, మన పాపం కొరకు ఆయన ఏ రకంగా చనిపోయాడో, సమాధి చేపట్టాడు, ఆయన ఏ రకంగా తిరిగి లేచాడు. ఇది గాస్పల్. ఈ గాస్పల్ని 4 సువార్తల కింద రాశాడు. ఒక ఆయన మత్తయి గారు, ఒక ఆయన మార్కు గారు, ఒక ఆయన లూకా గారు, ఒక ఆయన యోహాను గారు. అందుకే ఇది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త. అని యేసు ప్రభు యొక్క జీవితం గురించి, ఆయన మరణం గురించి, ఆయన భూస్థాపనం గురించి, ఆయన పునరుద్ధానం గురించి మత్తయి గారు రాశారు. ఇదే విషయాన్ని మార్కు గారు రాశారు. ఇదే విషయాన్ని మరి లూకా గారు రాశారు. ఇదే విషయాన్ని యోహాన్ గారు రాశారు. కనుక దిస్ ఈస్ కాల్డ్ గాస్పల్. కనుక ఇదే ఇన్సిడెంట్ని మత్తయి సువార్త 21:1 నుంచి 11, ఇదే ఇన్సిడెంట్ మార్కు సువార్తలో 11వ అధ్యాయం 1 నుంచి 11, లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 40లో, అలాగే యోహాన్ గారు రాశారు యోహాన్ సువార్తలో 12వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. కనుక ఈ విషయాన్ని ప్రత్యేకంగా మరి 4 సువార్తల్లో కూడా రాయబడి ఉండడం మనం చూసాం. సో త్వరగా మనం ఈ కథలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 21వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్పగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీలో ఏమైనా అని నేడల అవి ప్రభుకి కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అది ఏదనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. ఏమిటి ఈ ప్రవక్త ద్వారా రాయబడిన 4వ వచనంలో మనం చూస్తాం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినది, ఇది జరిగాను. సో ఇదే ప్రాముఖ్యత ఏంటనంటే టుడే ఇది ప్రవక్త ద్వారా రాయబడినటువంటి మాట, ఇది నెరవేరబడినటువంటి రోజు. ఈరోజు ప్రవక్త ద్వారా 520 సంవత్సరాల క్రితం ఇది జకరియా అనే ప్రవక్త రాశారు. ఆ జకరియా అనే ప్రవక్త 520 BCలో మరి ప్రత్యేకంగా దర్యావేష్ అనేటువంటి పారసిక రాజు, పారసిక అంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ని పారసిక అంటారు. ఆ పారసిక దేశం అయినటువంటి ఇరాన్ ఆ దినాల్లో పారసిక దేశం అంటారు. దాన్ని పరిపాలిస్తున్నటువంటి దర్యావేష్ నంబర్ 1, దర్యావేష్ 1 కాలంలో ప్రవక్త అయినటువంటి ప్రత్యేకంగా జకరియా చెప్పినటువంటి మాట. జకరియా 9:9లో మనం ఈ వాక్యాన్ని మనం చూస్తాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం ఈ మాట నెరవేరబడడం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఎందుకని ఉల్లాసించుడి, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరు నీ దగ్గరకు వస్తున్నారు గాడిద ఎక్కి? ఎవరు గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడంటే రాజు వస్తున్నాడు. ఎవరు? నీ రాజు, యువర్ కింగ్. కనుక వెరీ ఇంపార్టెంట్ ఈస్ మై కింగ్ ఇస్ కమింగ్. నా రాజు,
సో హూ ఇస్ జీసస్? జీసస్ ఈస్ కింగ్. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఎప్పుడో వస్తాడు కాదు, ఆయన రాజుగా వచ్చేసాడు ఆల్రెడీ. ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు, ప్రజలు గుర్తించలా. మళ్ళా అదే రాజు రెండోసారి మళ్ళా రాజుగా వస్తాడు, అంతేగాని రేపు రాజు అయి వస్తాడు కాదు. ఆల్రెడీ హి హస్ కమ్ యాజ్ ఎ కింగ్ అండ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ యాజ్ ఎ కింగ్. ఆ రాజుని చంపేశాడు. ఆ రాజుని చంపేసినటువంటి రాజు తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ రాజు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు, తగిన టైం కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆయన రాజు వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి రాజులందరినీ చంపి పడేసి, అంత్యక్రీస్తుని చంపి పడేసి, అరమగిద్దోని యుద్ధంలో అసలైన రాజు. అందుకనే ఇప్పుడు రాజు గుర్రం మీద రావాలి. కానీ రాజు గుర్రం మీద రాలా. గుర్రం మీద వచ్చాడంటే అర్థం యుద్ధానికి వస్తున్నాడు. గాడిద మీద వచ్చాడంటే అర్థం యుద్ధానికి నేను రాలేదు అని అర్థం. నేను శాంతి కొరకు వచ్చాను, పీస్ని ఇవ్వడానికి వచ్చాను, సమాధానం ఇవ్వడానికి వచ్చాను. నేను వచ్చింది, ఈ రాజు మీ భారాన్ని మోయడానికి వచ్చాడు. ఈ రాజు ఈ గాడిద మీద వచ్చింది కారణం మీ పాపాలని తీసివేయడానికి వచ్చాడు. ఈ రాజు వచ్చింది కారణం మీకు మరణము నుండి విడిపించడానికి వచ్చాడు. అది కానీ పీపుల్ మిస్అండర్స్టూడ్ హిమ్. ప్రజలు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సో ఈరోజు మొదటి పాఠం ఈ కథలో నుంచి, జరిగిన విషయంలో నుంచి నువ్వు నేను నేర్చుకోవాల్సిందే. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. జకరియా 9:9 520 సంవత్సరాల క్రితం 520 ADలో BCలో జరిగిన విషయం 33 ADలో లేక 30 ADలో జరిగినటువంటి విషయం 30 ADలో యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరుస్తున్నాడు. కనుక ఎన్ని సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా ఆయన నమ్మదగిన దేవుడు. వస్తానంటే వస్తాడు, ఆయన రాజుగా వచ్చాడంటే వచ్చాడు. నా ప్రశ్న ఈరోజు, ఆ రాజును నువ్వు నమ్ముతున్నావా? యు బిలీవ్ ఇన్ దట్ కింగ్? వాక్యాన్ని నమ్ముతున్నావా? డు యు బిలీవ్ ఇన్ దిస్ వర్డ్? ఆయన గ్రంథాన్ని నమ్ముతున్నావా? ఎగతాళిగా ఉందా నీకు? ఎలకోలంగా ఉందా? నమ్ముతున్నావా నువ్వు మరి? ఎందుకంటే ఆయన మాటలు నిరర్థకం కావు. ఆయన మాటలు నిరర్థకం కావు. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. భారవాహకపు గాడిద పిల్ల మీద వస్తాను, వచ్చాడు. రాజుగా వస్తాను, వచ్చాడు. ఆయన రేపు ఆయన మహారాజుగా రేపు రాబోతున్నాడు. రేపు మహారాజే మళ్ళా రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు. అది ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ రాజు గురించి రాసింది. అటు తర్వాత మరియు పరలోకంలో తెరవబడి ఉండుట చూచితిని. పరలోకం తెరవబడింది. ఇది రెండోసారి పరలోకం తెరవబడ్డు. పరలోకం మొదటిసారి తెరవబడింది 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం గమనించాం, పరలోకం తెరవబడి, ఆ పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. చూసారా? అంటే ఇది మొదటి ఇదేంటారు, యేసు ప్రభు వారు సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి రహస్య లాకల్లో తెరవబడి ఉండడం చూసాం. యేసు ప్రభు వచ్చి పరలోకం దిగి ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది మొదటిసారి తెరవబడ్డం. ఇక రెండోసారి తెరవబడ్డం ఎప్పుడు అని అంటే, ఇప్పుడు మనం చదువుతున్నాం 19వ అధ్యాయము 11వ వచనంలో ఆ పరలోకం మరలా రెండోసారి తెరవబడ్డం చూసాం. అప్పుడు తెల్లని గుర్రం ఒకటి కనబడింది. చూసారా? ఈసారి గుర్రం మీద వస్తున్నాడు, ఈసారి రాజుగా వస్తున్నాడు. ఇప్పుడు రాజుగానే వచ్చాడు, గాడిద మీద వచ్చాడు శాంతి కోసం. రేపు యుద్ధం చేయడానికి వస్తున్నాడు ఆయన. అంత్యక్రీస్తుని ఓడించడానికి వస్తున్నాడు ఆయన. ఈ భూమి మీద రాజ్యస్థాపన చేయడానికి వస్తున్నాడు. ఆయన రాజ్యం యుగయుగములు నిలుస్తారు, తరతరములు ఉంటుంది. ఆయన రాజ్యానికి అంతం లేదు. అలాంటి రాజ్యం స్థాపించడానికి వస్తాడు. దాని మీద కూర్చుని ఉన్నవాడు ఎవరంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఎవరు నమ్మకమైన వాడు? నమ్మకమైన సాక్షి అని ప్రకటన గ్రంథంలో చూస్తాం. సత్యవంతుడు, నేనే మార్గం, నేనే సత్యం, ఆయన యేసు ప్రభు అన్న నామము గలవాడు. ఆయన ఆయన నీతిని బట్టి విమర్శ చేయవాడు. యుద్ధమును జరిగించుచు, చూసారా? యుద్ధము జరిగించుచున్నాడు. ఆ యుద్ధం జరిగించడానికి ఆయన రాబోతున్నాడు. నెక్స్ట్ వచ్చిన మనం చూస్తే 12వ వచనం, ఆయన నేత్రములు ఎలాగున్నాయి? అగ్ని జ్వాలలు వంటి. ఆయన శిరస్సు ఎలాగుంది? ఆయన శిరస్సు మీద కిరీటాలు ఉన్నాయి, అధికారానికి గుర్తు. అనేక మంది అధికారాలు కలిగినటువంటి ఆయన సర్వాధికారి కలిగిన దేవుడు అని రాయబడి ఉంది. ఆయన నామమునకు రాయబడి ఉన్న ఒక నామము ఆయనకి కాదు, ఒక నామం ఉంది, ఒక పేరు ఉంది ఆయనకి. ఆ పేరు ఎవరికి తెలియదు. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు.
అంటే అన్నోన్ నేమ్ ఆయనకి ఇవ్వబడింది. అది మర్మం మాట, అది రహస్యం. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే 13వ వచనం, ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించుకున్నాడు. అంటే ఒక తెల్లటి వస్త్రాన్ని రక్తంలో ముంచితే ఎంత రక్తమయం అయిపోయి ఎర్రగా అయిపోతుంది. రక్తం అంటే రక్తం, నేను మీ కొరకు సాక్రిఫైస్ అయ్యాను, మీ కొరకు రక్తం కార్చిన యేసయ్య నేనే అని చెప్పడానికి, ఆ యేసయ్య నేనే అని ధరించుకుని ఆయన దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉందంట. నెక్స్ట్ వచ్చిన మనం చూస్తే 14వ వచనంలో, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, ఎవరా సేనలు? ఆ సేనలు నువ్వు నేను. రక్షించబడిన మనం పరలోకంలో ఉన్నాం. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన సైన్యమైనటువంటి మనం రేపొద్దున ఆయనతో పాటు తెల్లటి గుర్రాల మీద ఆయనతో పాటు తిరిగి వస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మనం 4వ అధ్యాయంలో చూసాం, సంఘం ఎత్తబడింది కదా, 7 ఏళ్ళు విందు జరిగింది అక్కడ, ఇక్కడ 7 ఏళ్ళు శ్రమలు జరిగినాయి. ఆ 7 ఏళ్ళు విందు పూర్తి అయిపోయిన తర్వాత జరిగిన విషయం 19వ వచనం నుంచి 19వ అధ్యాయంలో కనబడుతుంది. సో 15వ వచనంలో మనం చదివితే, ఆ యేసు ప్రభుతో వస్తూ జనములను కొట్టుటకాయ ఆయన నోటి నుండి వాడి అని ఖడ్గం ఒకటి బయలువెడుచుడు, ఇనపదండముతో ఏలుతాడంట ఆయన పరిపాలన. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యము తొట్టిని త్రొక్కుతాడంట. ఆ దేవుని ఉగ్రతను ఆయన భూమి మీద ఆయన ఉగ్రత పాత్రను తొక్కి ఆ నాశనం చేసి యుద్ధం ద్వారా యుద్ధం ద్వారా జీవితాన్ని చూసారా, జయాన్ని కలిగజేసి ఇప్పుడు ఆయన రాజ్య స్థాపన చేయబోతున్నాడు. అంటే ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, ఆయన రాజు అని జకరియా రాశాడు, అది నెరవేరింది 520 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇప్పుడు 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 ఇది రాసింది ఎవరంటే యోహాను గారు రాశారు. ఇది రాసి దగ్గర 2000 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా నెరవేరలే. జకరియా రాసింది 520 సంవత్సరాల తర్వాత నెరవేరినప్పుడు ఇది 2000 సంవత్సరాలు అయినా నెరవేరుతుందా? నెరవేరదా? తప్పక నెరవేరుతుంది. ఇక్కడ 100 లోపలే రాస్తారు ఈ కొత్త నిబంధన అంతా. 100 ఏడీలు అంటే ఏడి 1 2 3 4 100. ఇప్పుడు ఏడి ఎంత? 2026. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇది రాసి దగ్గర 1950 సంవత్సరాలు పైబడి అయిపోయింది ఈ ప్రకటన గ్రంథం రాసి. ఇంకా రాలా, కానీ రాజుగా వస్తానన్నాడు ఆయన కూడా. చూడండి నెక్స్ట్ వచనంలో మనం చూస్తే 16వ వచనంలో, ఈయన ఎవరంటే, ఈయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రముల మీద తోడ మీద రాయబడి. గట్టిగా కొట్టాలో చెప్పట్లేదు. So he is the king. A king is going to come back again. My question today, do you believe in him? Did you welcome him in your heart? నీ హృదయంలో ఆయన్ని ఆహ్వానించావా? రాజుని, ఆ రాజుకి పెద్ద పేట వేసావా? ఆ రాజుకి లోబడుతున్నావా? ఆ రాజు ఎవరో నీకు అర్థమైందా? ఈజ్ ద కింగ్. ఆయన లేఖనాలు ఏది నెరవేరకుండా ఉండదు. అంటే నువ్వు నమ్మాలి త్వరగా యేసయ్య మధ్యాకాశానికి వస్తున్నాడని. నువ్వు నమ్మాలి యేసయ్య రెండో రాకడికి వస్తున్నాడని. నువ్వు నమ్ముతున్నావు మరి? డూ యు బిలీవ్ ఇన్ జీసస్? ఆయన భయభక్తులు కలిగి జీవిస్తున్నావు మరి? ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావు? నువ్వు ఆర్ యు రెడీ ఫర్ హిస్ రాప్చర్? సిద్ధపాటు కలిగి భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? ఇది మొదటి పాఠం మనం నేర్చుకోవచ్చు. రెండో పాఠం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అక్కడ మనం చూసాం. తర్వాత యెరూషలేము సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్పక వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి శిష్యులతో చెప్పాడు, ఏమని? మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదతో ఉన్న గాడిద పిల్ల మీకు కనబడిందని విప్పి నా యొద్దకు తీసుకొని రండి, తోలుకొని రండి. ఎవరైనా ఏమైనా అడిగినడిలా అవి ప్రభువుకి కావలసి ఉన్నవని చెప్పారు. వెంటనే వారిని తోలిపెడతారు. 6వ వచనంలో చూస్తే, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. నువ్వు నిజమైన దేవుని శిష్యుడివి అయితే దేవుడు నీకు ఆజ్ఞాపించింది ప్రతిదీ చేస్తావు. దేవుడు నీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటకి లోబడతావు. ఇఫ్ యు ఆర్ రియల్లీ అ డిసైపుల్ ఆఫ్ జీసస్. మొదటిది ఆ దేవుణ్ణి నమ్మాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఈ పాఠంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ సత్యం, దేవుని బిడ్డలంగా ఆయన శిష్యులంగా ఆయన మాట వింటున్నావా? వీళ్ళు ఎంతమంది ఆయన మాట వింటున్నారు? మీరు ఎంతమంది ఆయనకి లోబడుతున్నారు? మీరు వాళ్ళు దేవుని బిడ్డలు అయిన మనం యాజ్ అ క్రిస్టియన్ లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా నువ్వు నేను ఒబీడియన్స్ చూపించాను. అది ఇఫ్ యు ఆర్ రియల్లీ అ డిసైపుల్, నువ్వు నిజమైన శిష్యుడు అయితే నువ్వు తప్పక దేవుని మాటకు నువ్వు దేవుని మాటకు లోబడలేనప్పుడు, దేవుని మాటకి విధేయత చూపించడం, హౌ కెన్ యూ కాల్ బి ఎ డిసైపుల్? నువ్వు డిసైపుల్ కాదు, నువ్వు దేవుని శిష్యుడు కాదు.
నువ్వు నిజమైన దేవుడు శిష్యుడు అయితే నువ్వు తప్పక ఏం చేయాలా? మాట వినాలి. ఎలా శిష్యుడు అయ్యావు? నువ్వు ఆయన్ని విశ్వసించడం వల్ల, ఆయన నమ్మడం వల్ల. ఇవాళ ఆయన దేవుడు అని నమ్మావు, నువ్వు నమ్ముతున్నావు. మరి వాక్యాన్ని లేఖనాన్ని నమ్ముతున్నావా? ఈ మాటలు నమ్మితే విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం. విశ్వాసం అనేది వెరీ ఇంపార్టెంట్. విశ్వాసం ఉంచమని గుర్తేంటి? నువ్వు నమ్మేవు యేసు ప్రభు అని గుర్తేంటి? నమ్మిన వెంటనే యోహాను సువార్త 16:16 ఏం చెప్తుందో తెలుసా? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ నమ్మకం ఉండిన వెంటనే నువ్వు బాప్తీసం తీసుకో. కొంతమంది నేను ఇందాక ప్రార్థనకు వచ్చినప్పుడు త్వరగా బాప్తీసం సిద్ధపడండి అంటే అలా అబ్బాయి నాన్న వైపు చూస్తున్నాడు. నాన్న వైపు చూడడం కాదు, నీ వైపు చూసుకో. నాన్న అమ్మ పర్మిషన్ సక్కర్లా, ఇంకొకరు పర్మిషన్ సక్కర్లా. ఇట్ ఈస్ యువర్ డిసిషన్. నీ జీవితం. ఇప్పుడు మీ ఇంట్లోకి సడన్గా పాము వచ్చేసింది. ఆ పాము వచ్చినప్పుడు అమ్మను పర్మిషన్ అడుగుతావు బయటికి వెళ్ళడానికి, లేదా ముందు వెళ్ళిపోతావు? అమ్మ నాన్న పర్మిషన్ అడగక్కర్లా. నీ రక్షణ కోసం నువ్వేం చేస్తావు? గవాలు బయటికి వెళ్తావు. అమ్మా పర్మిషన్ అడుగుతా, బయటికి వెళ్ళనా వద్దా అడగడవడం. నీ జీవితం అది. నీవు నరకం నుండి తప్పించబడాలంటే, నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే నువ్వు నమ్మితే రక్షించబడితే, నువ్వు నమ్మిన వాడు బాప్తిజం తీసుకుంటాడు. నమ్మకపోతే శిక్ష ఉంది. అంటే నువ్వు బాప్తిజం తీసుకోకపోతే శిక్ష కాదు, నువ్వు నమ్మలేదు కాబట్టి శిక్ష. నువ్వు నమ్మేవంటే గుర్తు ఏంటంటే బాప్తిజం. సో దేవుని బిడ్డలైన మనం నమ్మకం ఉన్నోళ్ళు ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్, అదే ఒబీడియన్స్, విధేయత. నమ్మి బాప్తిజం. నువ్వు దేవుడి మాట ఫస్ట్ డే అనలేదు, చిన్నదే. ఇంక నువ్వు దేవుని శిష్యుడు ఎందుకు అవుతావు? యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. నువ్వు దొంగ శిష్యుడివి, నువ్వు దొంగ క్రైస్తవుడివి. బికాస్ యు ఆర్ నాట్ ఒబీడియంట్. నీకు విధేయత లేదు కనుక. విధేయత ఉంటుంది, లోబడే వారిలో విధేయత కనపడుతుంది. ఒబీడియన్స్ టు గాడ్. ఇప్పుడు చిన్న విషయంలోనే మనం ఒబీడియన్స్ చూపించకపోతే హౌ కెన్ యూ బి కాల్డ్ యాస్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్? చిన్న విషయాలు. ఇప్పుడు వెళ్ళి ఆ గాడిద పిల్లల్ని తీసుకొని రండి అని అంటే ఈ శిష్యులు తీసుకురాలేదనుకోండి, ఇప్పుడు యేసు గాడిద మీద ఎలా ఎక్కుతాడు? దేవుని పనిని ఆటంకపరుస్తున్నాను, దేవుని మాట వినకుండా. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా మనకి? సర్వలోకం. చూడండి మత్తయి సువార్త 28:18 మనం చదివినట్లయితే అక్కడ రాసింది, మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు? 19 చదవండి. అక్కడ రాసింది ఆ 19 అంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి గో 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 గో. గాడ్ ఈస్ టెల్లింగ్ us go. దేవుని బిడ్డలైన మనం గో. వెళ్ళి ఎక్కడికి వెళ్ళమంటారు ప్రభు? సమస్త జనులను శిష్యులుగా చేయడానికి వెళ్ళండి. ఆర్ యూ గోయింగ్? నీ ఇంటి పక్కోడి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పావా? నీ వీధిలో ఉన్న సువార్త చెప్పావా? నీ ఫ్రెండ్కి సర్కిల్ సువార్త చేయవలసిన బాధ్యత. యూ హ్యావ్ టు డూ ఇవాంజలిజం టు మేక్ అ డిసైపుల్. ఒక వ్యక్తికి సువార్త చెప్తేనే శిష్యుడు అవుతాడు. శిష్యులుగా చేయండి అంటే ఎలా చేస్తాం? శిష్యులుగా సువార్త ప్రకటించడం ద్వారా. ఆ సువార్తను వారు నమ్మితే వారు శిష్యులు అవుతారు. వారు శిష్యులుగా చేయండి అంటే అర్థం, నీ ఫ్రెండ్ని శిష్యుడిగా చేసావా? ఇవాళ చాలా మంది వారి ఫ్రెండ్స్ని బకరాలు చేస్తారు. వాడి ఫ్రెండ్స్ని ఆడి దరిద్రుడైతే ఇంకొకటి దరిద్రుడు చేస్తారు. ఈడి సినిమాలు పిచ్చోడైతే ఆడిని సినిమాలు పిచ్చోడు చేస్తారు. అది ఈడి సినిమాలకు వెళ్తాడు, ఇంకొకరిని కూడా వస్తావా అని అడుగుతాడు. ఎందుకని? ఈడి పిచ్చోడు, ఈడి సినిమాలకు వెళ్తాడు, ఆడి సినిమాలకు పంపిస్తాడు. ఈడు బూతులు ఆడేవాడు ఇంకొకరు. అంతేకాని మనం దేవుని బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? మనకి కరోనా వచ్చిన వాళ్ళగా ఉండాలి. కరోనా అంటే ఏంటో తెలుసా? ఇన్ఫెక్షన్. అదేం చేయాలా? ఇంకొకరికి అంటించేయాలి. అది దాని అర్థం. ఇవాళ క్రిస్టియన్ పీపుల్ చేయవలసిన పని అది. నీ 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 మన దరిద్రాన్ని అంటించట్లా, మంచిని అంటిస్తున్నాం. ఇది ఒక వ్యాధిలాగా అంటికిపోవాలి. అర్థమైందా? ఇది ఒక వ్యాధిలాగా అంటికిపోవాలా. అది నీ పని, అది నీ డ్యూటీ, అది నీ బాధ్యత. కానీ మనం ఏమంటిస్తున్నాం? చెత్తను అంటిస్తున్నాం, పాపాన్ని అంటిస్తున్నాం. ఒక ఫ్రెండ్ని రక్షణలో నడిపించావా? ఒక ఫ్రెండ్ని ఇవాంజలైజ్ చేసావా? శిష్యుడిగా చేసావా? ఫస్ట్ శిష్యులుగా చేయాలా. నెక్స్ట్ పని ఏంటో తెలుసా? అతనికి నువ్వే బాప్తీసం ఇవ్వచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తి, లేక మీ దైవజనుడితో బాప్తీసం ఇప్పించవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలా అంటే శిష్యులుగా చేసేసావు. శిష్యులుగా నమ్మాడు కనుక నమ్మిన తర్వాత ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. నమ్మాడు శిష్యుడు అయ్యాడంటే గుర్తేంటి? బాప్తీసం తీసుకోవాలి. నువ్వు శిష్యుడు అని చెప్తే కుదరదు. శిష్యుడు అయినోడు బాప్తీసం తీసుకోవాలి. నువ్వు నమ్మేవంటే కుదరదు. నువ్వు నమ్మినప్పుడు బాప్తిజం తీసుకోవాలి. అంటే నువ్వు నమ్మావు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నువ్వు ఇతరులకి దేవుడి మాటలు చెప్పి బాప్తిజం ఇప్పించావు. ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏమని?
అసలు కొత్తగా ఏమి ఇవ్వలేదు, ఇది పాత తీర్పే. మన వాళ్ళకి తెలియక కొత్త తీర్పు అనుకుంటున్నారు. ఇది కొత్త తీర్పు కాదు, పాత తీర్పే. ఏంటి తీర్పు? ఒక వ్యక్తి ఎస్సీగా ఉంటే ఆ ఎస్సీగా ఉన్న వ్యక్తికి అతని యొక్క స్టేటస్ కోల్పోతాడు. ఇక ఎస్సీ స్టేటస్ ఉండదు. అతను బీసీసీగా మార్చబడతాడు. ఇంకా రిజర్వేషన్స్ ఉండవు. అతనికి రిజర్వేషన్స్ ప్రకారం ఇక సీట్లు దొరకవు. రిజర్వేషన్ ప్రకారం కాలేజ్ సీట్లు దొరకవు. రిజర్వేషన్ మెడికల్ సీట్లు దొరకవు. రిజర్వేషన్ ప్రకారం ఇంజనీరింగ్ సీట్లు దొరకవు. రిజర్వేషన్ ప్రకారం నీకు రేపు ఉద్యోగాలు కడతావు. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా అయ్యాడు, బాప్తిజం తీసుకున్నాడు అంటే రెడీగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కొత్త ప్రపంచం చర్చికి వెళ్ళొచ్చు, కానీ బాప్తిజం తీసుకోలేనప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు. చర్చికి వెళ్ళొచ్చు, ఎందుకంటే చంద్రబాబు కూడా చర్చికి వెళ్తాడు, ఇంకొక ఆయన చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్ళినంత మాత్రం కాదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రమే కాదు. బట్ ఆర్ యూ బ్యాప్టైజ్డ్? ఇప్పుడు సవాలు. ఇప్పుడు నేను చర్చికి మాత్రం పోతానండి, కానీ బాప్తిజం మాత్రం తీసుకోను. అది ఇంకా చాలా మంది ఎస్సీ కానీ ఎస్సీలో సర్టిఫికేట్ ఏముంటుంది తెలుసు నీకు? హిందూ అని ఉంటుంది. హిందూ అంటే అర్థం ఏంటి? యు ఆర్ స్టిల్ కన్సిడర్డ్ టు బి ఎ హిందూ. యు వాంట్ బి హిందూ, యు వాంట్ బి ఎ క్రిస్టియన్. బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద నన్ను ఒప్పుకోలేనాడు, రేపు పరలోకంలో కూడా నేను ఒప్పుకోను. ఈరోజు చిన్న గొడవ మీద వెళ్ళాడు ఆ పాస్టర్, సిగ్గులేని పాస్టర్. ఆయనకి ఎవడో గొడవ చేశాడు. ఆ గొడవ చేసినాడు బూతులు తిట్టాడు. ఆ బూతులు తిట్టినందుకు ఆ పాస్టర్ ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కేసు పెట్టాడు. ఆ పోలీసులు తీసుకోలేదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాడు. ఆ కోర్టులో ఏమని చెప్పాడు? నన్ను తిట్టాడు, నేను అసలు ఎస్సీ తిట్టినప్పుడు ఎస్సీ అట్రాసిటీ సీట్ కేసు పెట్టండి. ఆ కోర్టు ఏమని తీర్పించిందంటే నువ్వు ఎస్సీవే కానీ నువ్వు క్రిస్టియన్ అయిపోయావు కాబట్టి నీకు ఆ అట్రాసిటీ కేసు ఉండదు. నేను బూతులు తిట్టినా, నేను ఎస్సీ అని తిట్టినా నువ్వు ఎస్సీ కాదుగా, ఇప్పుడు మారేవుగా, కనుక ఇది వర్తించదు. అలాగంటారా అని హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా సేమ్ తీర్పిచ్చారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఈ పాస్టర్. సుప్రీంకోర్టు కూడా అదే తీర్పునిచ్చారు. ఇది దాని అర్థం. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు బాప్తిసానికి లోబడ్డావా? అయితే ఇది చూపిస్తున్నావా? అప్పుడే నువ్వు నెక్స్ట్ పని ఏం చేయాలా? బాప్తిజం తీసుకుంటా. నెక్స్ట్ పని ఏంటి? 20వ వచనంలో నేను మీకు ఏ సంగతులని ఆజ్ఞాపించినో వాటిని గైకొన్న వల్ల నువ్వు వారికి బోధించాలి. రెండో పని డిసైపుల్షిప్ చేయాలి. అంటే మొదటి ఇవాంజలిజం చేయాలి. రెండు వాళ్ళకి నువ్వు బోధించాలి. ఎవరికి బోధించాలో? ఎవరినైతే నువ్వు రక్షణలో నడిపించావు వాళ్ళకి దేవుని మాటలు బోధించవలసిన బాధ్యత ఒక విశ్వాసికి ఇచ్చాడు దేవుడు, పాస్టర్ కాదు. నువ్వు బోధించాలి. ఒక శిష్యుడు ఇంకొక శిష్యుడు దానికి ఇవ్వాలి. అదే డిసైపుల్షిప్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో మనం అనేకమైన పెట్టాం ప్రతి సంవత్సరం. దూర దేశాల నుంచి కూడా వచ్చి డిసైపుల్షిప్ ట్రైనింగ్ అంటే అది. అంటే దాని అర్థం ఒక శిష్యుడు ఇంకొక శిష్యుడిని తయారు చేయడం, నువ్వు నేర్చుకున్న విషయాలే ఇంకొకరికి చెప్పడం. అది ఏది ఇందులో విధేయుతుందా? నీ రావడంలో దశంభాగం కట్టడంలో విధేయుతుందా? దేవుని మందిరానికి మానకుండా వచ్చేట్టులో విధేయుతుందా? అది ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్, ఇవాళ చాలా మంది డిస్ఒబీడియంట్ పీపుల్. ఇక మూడోది దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ఈ పాఠంలో అక్కడ రాసింది 10వ వచనంలో 8వ వచనంలో జనసమూహం అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్టు కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయన ముందు వెళ్ళుచున్నవారు వెనుక వచ్చుచున్నవారు ఏం పాటలు పాడుతున్నా? దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయముని కేకలు వేయుచుండిరి. అబ్బా, ఆరాధిస్తున్నారు, కనపరుస్తున్నారు. ఇవాళ ఎంతమంది నిజంగా దేవుణ్ణి కనపరుస్తున్నారు? కానీ ఒక విషయం చెప్పనా మీకు, ఇది పనికిమాలిన ఆరాధన. కారణం ఏంటో తెలుసా? ఎవడైతే దేవుణ్ణి ఆరాధించాడో, కేకలేసాడో, జై జీగితాలు పాడారో, మరలా వాళ్ళే 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఏం చేశారో తెలుసా? రేపు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, కరెక్ట్గా శుక్రవారం ఇదే ప్రజలు ఎవరైతే హోసన్నా హోసన్నా అని గీతాలు పాడారో, జయమని పాటలు పాడారో, ప్రభుని స్తుతించారు. సిలువేయండి, సిలువేయండి. అరే ఎంత కఠినాత్మలండి మీరు. అంటే జీవితం సరిగ్గా మారలేనప్పుడు ఇక్కడ ఆరాధన చేస్తాడు, అటు లోకంలోనే ఉంటాడు, ఇటు దేవునిలోనే ఉంటాడు, అటు అందులోనే ఉంటాడు. ఇవాళ అంతమంది లేరండి అలాగా. ఆదివారమే చర్చికి వస్తారు, ఆ చర్చ్ అయిపోయిన సోమవారం వరకు వెయిట్ చేయరు, ఆదివారం సాయంత్రమే సినిమాకు పోతారు. అది కూడా మళ్ళీ సినిమా హాల్లోకి. కొత్త సినిమా వచ్చిందిరా, వస్తావా? మరలా ఇంకా కొంచెం చెత్తగాళ్ళు, ఇంకా కొన్ని చెత్తగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ లేక ఫోటో సెల్ఫీ ఎక్కడ? సినిమా హాల్. నేను పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు, పెద్ద ఉత్తాద పని చేసినట్టు. సిగ్గులేని పని అది. దేవుని బిడ్డలై ఉండి, రక్షించబడిన వారై ఉండి, ఒక నామకార్థుల దగ్గరికి వెళ్ళి లోకస్తుల దగ్గర చేసే పనుల దగ్గర నువ్వు వెళ్తావా?
ఎంత వెర్రితనం అది, ఎంత అపహాస్యంగా ఉంటుంది, ఎంత ఎగతాళిగా ఉంటుంది. అంటే దేవుని బిడ్డలు ఇటు వర్షిప్ చేస్తారు, ఇటు చర్చికి వస్తారు, ఇటు దేవుని కార్యక్రమాలు తోడ్పడతారు, చేయకూడని పనులన్నీ చేస్తారు. ఆదివారం సాయంత్రమే మళ్ళా లాగుతారు, అది ఇది వాసన పోస్తారు, ఇది చేస్తారు, సిగరెట్లు కాలుస్తారు, బూతులు ఆడుతారు, అక్కడికి వెళ్తారు. లోకస్తులు దే ఆర్ నాట్ ఒబీడియంట్. విధేయత ఉండదు, లోబడరు. చిన్న విషయంలో ఒబీడియన్స్ చూపించలేదండి, ఇంక పెద్ద విషయంలో ఏమో ఒబీడియన్స్ చూపిస్తారండి. చిన్నప్పుడే నీకు ఇంత గర్వం అయితే ఇంక పెద్దోడు ఏమవుతామండి? నీ జీవితం దరిద్రం రాసి పెట్టుందన్నమాట. ఇవాళ చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు, దే ఆర్ నాట్ ఒబీడియంట్ టు గాడ్. ఇవాళ చూడండి, దేవుడు మాట వినలేకపోతే శిష్యులు అవుతారా? వెళ్ళి గాడిదని తీసుకుని మేమెందుకు వెళ్ళాలా? వాళ్ళు ఏమని అంటే అన్ని చెప్పేశాడు దేవుడు. వాళ్ళు ఒక ఇప్పేటప్పుడు ఏమని అంటే అది ప్రభువుకి కావాలి. ఇంకా ప్రశ్న లేదు, ఇక క్వశ్చన్ లేదు, ఇక వెళ్ళిపోండి అంతే. బి ఒబీడియంట్ టు వాట్ ఎవర్ గాడ్ టెల్స్ యు టు డు. ఆర్ యు వర్షిపింగ్ గాడ్? దేవుని ఆరాధిస్తున్నావు. ఇక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట ఏంటో తెలుసా? 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతా ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరో? హూ ఇస్ హీ? ఇవాళ చాలా మందికి ఇప్పటికీ ఇంకా యేసు ఎవరో అర్థం అవ్వాలి. అందుకనే మనం చేయకూడని పాపాలన్నీ చేస్తున్నాం, చేయకూడని తప్పులన్నీ చేస్తున్నాం. అది దేవుడు ఎవరో అర్థం అవ్వలేదు నీకు. ఇవాళ నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికితే నిన్ను దేవుడు శిక్షిస్తాడనే విషయం తెలుసా నీకు? దేవుడు నిన్ను తప్పక శిక్షిస్తాడు. ఇవాళ దేవుని బిడ్డలు ఎంతమంది మీకు శిక్ష రావాలని కోరుకుంటున్నారు? వేషధారులుగా ఉండకండి, అటొకటి ఇటొకటి కాలు వేయకండి. ఉంటే ఇటైనా ఉండండి, లేకపోతే పూర్తిగా దేవుడిని విడిచిపెట్టేసి అటైనా అనుకోండి, లేకపోతే పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టి దేవుడి వైపైనా రండి. అందుకే 2 పడవల మీద కాలు వేయకండి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వెచ్చని బ్రతుకు బ్రతక. దేవుడు నోట్లో నుంచి ఉమ్ము వేయని ఉద్దేశిస్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఆదివారం భక్తి అంటారు, సోమవారం నుంచి చాలా ఇష్టం, ఆదివారం సాయంత్రం నుంచి చాలా ఇష్టం, ఆదివారం మధ్యాహ్నం నుంచి చాలా ఇష్టం. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కనుక దేవుడు కోపం. బైబిల్ చెప్తుంది హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడి తప్పక మిమ్మల్ని శిక్షిస్తారు మీరు దేవుని బిడ్డలైతే. బైబిల్ చెప్తుంది, అక్కడ రాసింది, తాను ప్రేమించిన వారిని శిక్షించి. దేవుడంట ప్రభు తాను ప్రేమించే వారిని ఇవాళ నేను దేవుడు శిక్షిస్తాడు, గుర్తుపెట్టుకో. బికాస్ గాడ్ లవ్స్ యూ. వాళ్ళ ప్రేమతోనే శిక్షిస్తాడు. ఒకవేళ మీకు శిక్ష రావట్లేదని అంటే మీరు ఇంకా పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థం. మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేసాడని అర్థం. యు ఆర్ గాడ్స్ చైల్డ్, యు విల్ బి పనిష్డ్. వై? ఎందుకు పనిష్మెంట్? నిన్ను మరలా దేవుని దగ్గరికి నడిపించడానికి, మళ్ళా తప్పుని సరిచేసి. తప్పు చేసిన బిడ్డలకి తప్పక దెబ్బ తగులుతుంది. ఎందుకు రా? స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళా, పటాలు పడిపోద్ది. కాలేజీకి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదు? అమ్మాయిలకి ఎందుకు వెళ్ళాం? పార్క్కి వెళ్ళామంటే ఏంటి? కొడతాడు నాన్న, తిడతాడు నాన్న. ఎందుకు? నిన్ను మళ్ళా తిరిగి తన బిడ్డగా చేర్చుకుని మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. కానీ నువ్వు వెళ్ళినప్పుడు, తిడితే కోపం పడినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. నీ బ్రతుకు నీదే. ఓకే, ఇవాళ నాన్న, ఇవాళ నువ్వు చర్చికి రాలేను ఎందుకు? కొట్టించుకోవటా? నువ్వు చేస్తున్న పాపం పనులు. ఇవాళ కొంతమంది ఆదివారం ఒకలాగా ఉంటారు, సోమవారం ఒకలాగా ఉంటారు. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు బొట్టు తీసేస్తారు, సోమవారం నుంచి ఎంత పెద్ద బొట్టు వేసుకొని వెళ్తున్నారు. సిగ్గులేదు నీకు? దేవుని బిడ్డ వేయి చెప్పి మోసం చేస్తున్నావా దేవుని? అదే బొట్టెట్టుకొని రా గుడికి. మరి గుడికి వచ్చినప్పుడు తీసేసావు, కానీ ఆదివారం పుట్టినరోజులకి ఫంక్షన్లకి ఇంకొక ఎంతమంది ఉన్నారో తెలుసా? మన సంఘంలో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఇంత శ్రేష్టమైన వాక్యం దొరుకుతున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళ బ్రతుకుల్లో మార్పు రాలే, హృదయంలో మార్పు రాలా. I don't know. And God is going to punish you. దేవుడు తప్పక శిక్షిస్తాడు. శిక్షించడం మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు ఇలాగే బ్రతికితే దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటా. యెషయా గ్రంథం 59:2 మనం చూస్తే దేవుని సహవాసం అక్కడ రాసింది, మీ పాపములైన ముఖమును మీకు మరుగుపరచు. అందుకే మీరు ఏది ప్రార్థన చేసినా దేవుడు అన్నాడు, ఆయన ముఖాన్ని మరుగు చేశాడు, గోడ కట్టేశాడు, పాపం గోడ. గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఫెలోషిప్, సహవాసం పోతుంది. మీరు ఏం విత్తుతారో అదే కోస్తారు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే, దేవుని బిడ్డలంగా ఒకవేళ మీరు ఇష్టానుసారంగా బ్రతికితే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తినో ఆ పంటనే కోస్తాడు. నువ్వు అలాగే బ్రతికు, అలాగే అవిధేయుడిగా జీవించు, ఒక పంట మాత్రం కోస్తావు. ఇక చివరిది, తప్పక ఒకరోజు జడ్జిమెంట్ ఉంది. తెలిసే నువ్వు తప్పు చేస్తే,
వాళ్ళు కొంతమందికి తెలుసు అది పెట్టుకోకూడదని, తెలుసు ఆ సినిమాకి వెళ్ళకూడదు, సినిమా హాల్కి వెళ్ళకూడదు, తెలుసు అలాంటి బూతులు మాట్లాడదు, తెలుసు అలాంటి, కానీ తెలుసుంటే ఎందుకు చేస్తున్నాను? తెలుసుంటే ఎందుకు అలా అక్రమంగా మాట్లాడుతున్నావు? తెలుసుంటే దైవజనుడి మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు? తెలుసుంటే దైవజనుడి గురించి అక్రమంగా ఎందుకు మాట్లాడుతున్నాను బయట వాళ్ళ దగ్గర? నీకు తెలుసు ఆ పనిష్మెంట్. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏదో చూడండి ఒకసారి బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26లో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం ఏమని రాసింది? కనుక మనం సత్యమును గురించి అనుభవం జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, అది ఇవాళ ఎంతమంది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారండి? తెలిసే పాపమునకు బలి ఇక ఉండదు. ఇవాళ ఎంతమంది తెలిసే జస్ట్ ఇలా కొంతమంది దైవజనుడితో ఒక మాట మాట్లాడతారు, బయట ఒక మాట దేవుడి దగ్గర ఒక మాట చెప్తారు. యూఆర్ ఫూలింగ్ పాస్టర్ ఏనా? మేము వెళ్ళమండి అలాంటి వాటికి, మీరు వెళ్ళకపోతే మేము ఎందుకు వెళ్తామంటారు. వాళ్ళే ముందు ఉంటారు అక్కడ. మరి ఆ కబురు ఎందుకు, ఆ సోది ఎందుకు, ఆ సొల్లు మాటలు ఎందుకు, ఆ డబ్బా మాటలు ఎందుకు? ఇంతకీ వెళ్తే ఏమైనా జరిగిందా? అది జరగదు. మళ్ళా తిరిగి ఉట్టినే నీ బండిలో డీజిల్ వేస్ట్ కావాలని కొంతమంది. యు ఆర్ జస్ట్ ఫూలింగ్ యువర్ పాస్టర్, ఫూలింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఫూలింగ్ దేవుణ్ణి. బుద్ధిపూర్వకంగా నీకు తెలిసే అది పాపం. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ వచ్చిన రోజు కానీ బలిక ఉండదు. కానీ ఏమవుతుంది మరి? న్యాయమైన తీర్పు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని నీకు ఉండును. దేవుని యొక్క తీక్షణమైన అగ్ని, ఉగ్రత. సో 4 విషయాలు మనం విన్నాం ఇవాళ. దేవుడిని నమ్మేవా? ఇంకా నమ్మకంగా బ్రతుకుతావు. దేవుడి మాటకు లోబడుతున్నావా? లేక ఇంకా అవిధేయుడిగా బ్రతుకుతున్నావా? దేవుడి నిజమైన ఆరాధన చేస్తున్నావా? దొంగ ఆరాధన చేస్తున్నావా? ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నావా? ఈయన ఎవరని నువ్వు కూడా అంటున్నావా? అర్థం అవ్వలేదా? లేచి నిలబడండి. ప్రభు దగ్గర మీ జీవితాన్ని చక్కపరచుకోండి. ప్రభు ఆయన యేసు రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత ఆశుద్ధులు చెల్లించడానికి విరిచి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోండి.